హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ముప్రియ వ్లాగ్స్ అండి. ఇవాళ హనమ్మ బర్త్‌డే కదా! హనమ్మ బర్త్‌డే అనేసి అయితే ముందుగానే త్వరగా లేచేసాను. ఇంకోటి బాబు కూడా హెల్త్ బాలేదు. హాస్పిటల్‌కెళ్ళాలనేసి అయితే త్వరగా లేచేసాననమాట. నాతో పాటు పిల్లలు కూడా త్వరగానే లేచేశారు. లేచేసిన తర్వాత అయితే ఇంకా వాళ్ళనైతే ఒక దగ్గర అయితే కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి ఇంకా గుమ్మం అయితే తుడిచి ఇల్లు కూడా కడిగేసాను. కడిగేసిన తర్వాత అయితే ఇంకా ముగ్గులు వేసి ఇంకా హాస్పిటల్‌కి అయితే రెడీ అవుతున్నామండి. డ్రెస్సులు అయితే వేసేసాను. బాత్ చేయించి అంటే ఉట్టి స్నానమే చేయించాను. చేయించి పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. హ్యారీ రెడీ అయిపోయాడు. ఇంకా హ్యాపీ అయితే ఇంకా రెడీ అవ్వలేదనమాట. ఇంకా వామిటింగ్స్ అయినా కూడా చాలా అసలు నైట్ నుంచి ఏం తినలేదు. తినకపోయినా సరే కానీ మంచిగా హుషారుగా ఆడుకుంటూ ఉన్నాడు. నాకేమో అసలు నైట్ సిచ్యువేషన్ చూస్తే చాలా అంటే చాలా భయమేసింది. ఏమవుతుందో అనేసి అయితే చాలా కంగారైతే పడ్డాను. ఫైనల్‌గా అయితే ఏమీ కాకుండా అయితే ఇంకా దేవుడినైతే నైట్ అయితే ఒకటే వేడుకుంటున్నాననమాట. ఇంకా పిల్లలకి ఏమన్నా అయితే ఇంక అసలు ప్రాణం విలవిలలాడిపోతుంది నాకైతే. నాకు తెలిసయితే అందరి పేరెంట్స్‌కి కూడా ఇలానే ఉంటుంది. ఇంకా హాస్పిటల్‌కైతే వచ్చేసాము. హాస్పిటల్‌కి చూయించుకున్న తర్వాత ఇంకోటి ఇంకా బయటకొచ్చాం గదా! ఎండలు కూడా బాగా ఉన్నాయండి. దాహం దాహం అని ఇంకా వామ్ వాటర్ తీసుకొని వచ్చాననమాట. వామ్ వాటర్ బాగా తాగుతున్నాడు. సర్లే వాటర్ తాగుతున్నాడు కదా! ఇంకోటి హాస్పిటల్‌కొచ్చిన తర్వాత అయితే ఇంకా వామిటింగ్స్ అయితే ఏం లేవు. ఇంకా నీళ్ళైతే బాగా తాగుతున్నాడు. దాహం అనిపిస్తుందంట. అందుకే వాటర్ బాగా తాగుతున్నాడు. ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళి వస్తున్న దారిలో ఇంకా పిల్లలకైతే బట్టలైతే తీసుకున్నాం. ఆల్రెడీ హ్యాపీకి, హనీకి అయితే తీసుకున్నాము. మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేశాననమాట నేనే. ఇంకా హ్యారీ బంగార్‌కి అయితే ఒకటి డ్రెస్ లేదు. ఇంకా ముగ్గురికి బాగుంటుందనేసి అయితే వస్తూ ఉండగా ఇంకా దారిలో ఇంకా హ్యారీకి కూడా ఒక కొత్త డ్రెస్ అయితే తీసుకున్నాము. ఒకటి హాఫ్ ట్యాబ్లెట్ అనమాట. తినకముందే వేయించండి అనేసి అయితే హాఫ్ ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్‌ని అయితే ఇంకా ఆయనకు ట్యాబ్లెట్స్ నేను ఎక్కువ అప్పుడప్పుడు ట్యాబ్లెట్స్ మింగుతుంటే నేను తింటాననేసి అయితే తింటాడనమాట. తింటాననేసి ముందరకొస్తాడు. తినడు. నేనైతే ఇవ్వనులే సారీ. ఇంకా తింటానమ్మా నాకు కూడా కావాలి. నీకేమైంది? నేను కూడా తింటాను అనైతే ముందరకొస్తాడు. ఇంకా పిల్లలు తినకూడదు కదా అనేసి అయితే నేనైతే ఇవ్వను. ఇంకా ఇవాళైతే ఛాన్స్ వచ్చింది. టాబ్లెట్ అయితే మింగించండి అనేసి అయితే చెప్పారనమాట. అదైతే ఇంకా బాగా అసలు నోట్లో వేసుకొని నమిలేసాడు. నమిలేస్తే ఇంకా అదైతే టేస్ట్ అయితే ఒక రేంజ్‌లో ఉన్నట్టుంది. అస్సలు బాలేనట్టుంది. అయినా అతి కష్టంగా అయితే మింగాడు. ఒక ఫోన్ ఇస్తానని చెప్పి మింగించానండి. మింగిస్తే అయితే మంచిగా అయితే మింగాడు. మింగిన తర్వాత ఇంకా హమ్మయ్య అనిపించింది. మళ్ళీ వామిటింగ్స్ రావు అని అనుకున్నాను. ఇంకోటి వామిటింగ్ సిరప్ కూడా ఇచ్చారు. ఇంకా ఏమన్నా తినిపించి అయితే వామిటింగ్ సిరప్ ఎయండి అనేసి అయితే చెప్పారు. ఇంకా వామిటింగ్ సిరప్ నేనైతే అలానే వేసేసాను. ఇంకా ఏమీ వామిటింగ్స్ రావట్లేదు అనైతే అనుకున్నాను. వామిటింగ్ సిరప్ వేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా ఒక 2, 3 అవర్స్ బానే ఉన్నాడు. తర్వాత అయితే మళ్ళీ వామిటింగ్ చేసుకున్నాడండి. అబ్బా! అవ్వదు గదా అనిపిస్తుంది. ఇంకా తక్కువ అవ్వట్లేదు అనైతే నాకైతే బాగా మళ్ళీ ఇంకా పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట నాకైతే. అబ్బా! మళ్ళీ ఏం చేస్తే తక్కువ అవుతుంది అనేసి అయితే అనుకున్నాను. ఇంకా అలానే గడుస్తుంది. టైం అయితే గడుస్తుంది. వాడి గురించి అయితే ఒక టెన్షన్ ఉంది. అయినా సరే ఇంకా హనమ్మ బర్త్‌డే ఉంది. దాంట్లోనే హనీ బర్త్‌డే ఉంది. ఏం చేయాలనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా టైము ఉండదు కదా! టైం వెళ్ళిపోతే టైంతో పాటు మనం కూడా కదలాలి కాబట్టి ఇంకా బర్త్‌డే అవుతుంది. ఇంకా వాడు కూడా కొంచెం సైలెంట్‌గా ఉన్నాడండి. ఇంకేం తినట్లేడు. ఇంకా వామిటింగ్స్ చేసుకుంటున్నాడు. ఏం తిన్నా ఇదొకటి భయమవుతుంది. ఒక దిక్కేమో హ్యాపీనెస్, ఒక దిక్కునేమో ఇంకా బాధగా అనిపిస్తుంది బాబుని చూస్తే. ఇంకా ఈవినింగ్ అయితే చాలా టైం అయిపోయిందనమాట. 8 అయిపోయింది. అప్పటికి ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే మెల్లిమెల్లిగా అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకెప్పుడో కట్ చేయాల్సిన కేక్‌ని అంటే మామూలుగా అయితే ముగ్గురు బాగా హుషారుగా ఉన్నప్పుడైతే ఎప్పుడు చేసినా త్వరగానే 7 వరకు క్లోజ్ అవుతుండే బర్త్‌డేస్ మా పిల్లలయి అయితే. ఇంకా ఫస్ట్ టైం అయితే ఇంత టైం అయింది బర్త్‌డేకి. ఒక్కసారేమో హ్యారీ బంగార్‌దయితే ఊర్లో లేట్ అయింది అన్నట్టు గుర్తుంది. ఇంకెప్పుడైనా తొందరగానే అవుతుందనమాట బర్త్‌డే అయితే.
ఇంకా బర్త్డేకి అయితే మేమైతే ఇంకా ఇలా నార్మల్గా సింపుల్గానే రెడీ అయిపోయాను నేనైతే. ఇంకా పిల్లలకైతే కొత్త డ్రెస్సులు అయితే వేయించేసాను. వేయించేసిన తర్వాత కొన్ని ఫోటోలు అయితే పిల్లల్ని అయితే కూర్చోబెట్టి అయితే ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇంకా వాళ్ళు బెలూన్స్ చూస్తూ ఉన్నారు, ఇంకా బాగా ఆడుతున్నారు అనమాట బెలూన్స్ని చూసి. ఈ నైట్ ఒక్కటి గడిస్తే ఇంకొకటి సిరప్ ఇచ్చిండ్రనమాట మా బాబుకి. ఇంకోటి వాడైతే ఎక్కువ సున్నం తింటూ ఉంటాడు. ఆ సున్నం వల్ల కడుపులో నులి పురుగులు అనేటివి వచ్చాయని అయితే చెప్పారు. ఆ నులి పురుగులు పోవడానికి ఒక 10 ml సిరప్ ఇచ్చారు. ఆ 10 ml ఇంకోటి నైట్ వేయాలంట. ఆ నైట్‌కి ఇంకా నైట్ వరకు వెయిట్ చేయాలి. ఇంకోటి ఏం తిన్నా వామిటింగ్ చేసుకుంటున్నాడు అసలు. ఇంకా అవి ఉంటే అలానే చేస్తారమ్మా అనేసి అయితే డాక్టర్ అయితే చెప్పాడు. ఇంకా 10 ml సిరప్ నైట్ పడుకునే ముందు ఎయ్యండి అని చెప్పాడు. ఇంకా నైట్ వరకు అయితే వెయిట్ చేశాను. నైట్ ఎప్పుడైతుందా అనేసి అయితే ఇంకా ఎదురు చూసినట్టుందనమాట. నైట్ అయిన తర్వాత ఇంకా సిరప్ అయితే ఏసేసాను. సిరప్ ఏసిన తర్వాత పడుకున్నాడు. అసలు ఇంకోటి లైట్‌గా అయితే తిన్నాడు. లైట్‌గా తిని తర్వాత అయితే బిర్యానీ చేసింటి. ఆ బిర్యానీని అయితే తిన్నాడు. లైట్‌గా తిన్నాడు. లైట్‌గా తిని తర్వాత ఇంకా నేనైతే పడుకోబెట్టాను. పడుకోబెడితే ఇంకా వామిటింగ్స్ మధ్యలో ఏం రాలేదు. హమ్మయ్య అనిపించింది. ఇంకా మార్నింగ్ ఇంకా లేచిన తర్వాత ఇంకా ముందే చెప్పేస్తున్నాడు. అమ్మ మోషన్ వస్తుందని చెప్పి అన్నాడు. ఇంకా మోషన్ వచ్చిన తర్వాత హమ్మయ్య అనిపించింది. నాకెందుకంటారా, ఇంకా మోషన్‌లో అవుతాయి అనేసి అయితే డాక్టర్ అయితే చెప్పిండు. ఇంకా ఇప్పటినుంచైనా ఎంత కంట్రోల్ చేసినా అసలు ఒక దగ్గర ఉండడండి మా బాబు అయితే. ఇంకా ఏదో ఒకటి తొంట్ల పని చేసి ఉంటాడనమాట. స్టార్ట్. బ్యాలెన్స్ అంటే భయపడింది కదా. మీరు ఇట్లా మోకాల మీద ఉంచండి అట్లా. హ్యాపీ పో, హ్యాపీ పోమా, హ్యాపీ హ్యాపీ. లడ్డు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ జనని. జనని ఓమ్మా. జ్ఞానేశ్వరి అంటారు, జనని అంటారు, లడ్డు అంటారు, చుట్కీ అంటారు. చుట్కీ అమ్మా వదిలేండి లేవా డల్గా ఉన్నాడు. ఆమెకు అవన్నీ తెలియదు. ఏమో నాన్న పిలుస్తుందిరా నాన్నమ్మ.
పెద్దగా బర్త్‌డేకి అయితే ఫస్ట్ బర్త్‌డే గదా! ఎంతో మంచిగా చేద్దాం అనేసి అయితే అనుకున్నాము. ఇంకా నేనైతే చేసిన డిషెస్ ఏందంటే బిర్యానీ చేశానండి. చికెన్ బిర్యానీ, ఇంకా పోలేలు గూడా చెయ్యి అని అయితే మా ఆయన అయితే అన్నాడు. సో, పోలేలు గూడా చేసేసాము. ఇంకా బర్త్‌డే అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ డే ఒకటే మోషన్స్ అయితే పోతున్నాడు. మోషన్స్ పోతేనే బాగా అని అయితే డాక్టర్ అయితే చెప్పాడనమాట. ఎన్ని సార్లు అంటే చెప్పి, కొట్టినా, తిట్టినా గూడా వాడు అలానే చేసేవాడనమాట. అంటే ఇట్లనే సున్నం తినడం, పెయింట్ తినడం ఇలాంటివి తింటే అలానే పడతాయమ్మా అనేసి అయితే డాక్టర్ అయితే చెప్పాడు. ఇప్పటి నుంచైనా కేర్‌ఫుల్‌గా చూడాలనేసి అయితే అనుకున్నాను. ఇంకా ఈ ప్రాబ్లమ్ వస్తే చాలా డేంజర్ అని అయితే ఇంకోటి నైటే నేను వీడియోస్ చూస్తుంటే, ఆ వీడియోస్‌లల్లా అమ్మో! చాలా డేంజర్‌గా అనిపించిందండి. నైట్‌కి నైటే ఆ నైట్ నాకు అస్సలు నిద్ర పట్టలేదనమాట. నిద్ర పట్టకపోయేసరికి ఇంకా బాబుకి ఏమవుతుందో అనేసి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే, "ఏం కాదు ఈ సిరప్ వేయండి. ఈ సిరప్ వేసిన తర్వాత కూడా తక్కువ కాకపోతే మళ్ళొచ్చి కలవండి" అనేసి అయితే అన్నాడు. ఇప్పుడైతే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఇక కొంచెం కొంచెంగా ఆయన గూడా ఆడుకుంటున్నాడు, హుషారవుతున్నాడు. అంతకంటే పెద్ద సంతోషం నాకంటూ ఇంక ఏమీ వద్దనిపిచ్చింది. బర్త్‌డే అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆ డెకరేషన్‌ని చింపేసి, బుగ్గల్ని పగలగొట్టి మా పిల్లలైతే మామూలుగా ఎంజాయ్ చేస్తలేరనమాట. హ్యాపీ అయితే బెలూన్స్ నేనొక్కదాన్నే పగలగొడతా అనేసైతే అంటుంది. సరే మీ ఇష్టం అనేసైతే వాళ్ళకిచ్చేసిన. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ వచ్చేసి ఇంకా వైట్ రైస్ చేశాను. వైట్ రైస్ చేసి ఇంకా బర్త్‌డే అయిపోయిన తర్వాత ఇల్లు ఎలా ఉంటది, ఇంక అన్నీ సర్దుకునేసరికి ఇంకా బట్టలన్నీ జత చేసి అవి పిండేసరికైతే ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే పట్టింది నాకైతే. ఇంకా నేనైతే తిన్న తర్వాత బట్టలైతే నానబెట్టాను. నానబెట్టి ఒక 2 అవర్స్ నానబెట్టాను. 2 అవర్స్ నానబెట్టి పిల్లలకు తినిపించేసుకున్నాను. పిల్లలకు తినిపించుకొని ఇంకా హనమ్మకి గూడా తినిపించాను. కర్డ్ రైస్ తినిపించాను. కర్డ్ రైస్ తినిపించి మెల్లిగా అయితే ఇంకా నేను బట్టలైతే ఉతకడానికైతే వెళ్తున్నాను. అప్పటికి పిల్లల్ని పడుకోబెడదామంటే పిల్లలేమో పడుకోవట్లేదు. ఇంకేం చేయాలనేసి అయితే ఇంకా వాకర్‌లో అయితే ఏసాను. వాకర్‌లో వేసి ఇంకా నా బట్టలైతే ముగించేసుకున్నాను. చాలా బట్టలు ఉండిండే అండి. ఆ బట్టలన్నీ పిండేసుకున్న తర్వాత ఇంత టైం పట్టింది. ఏవైనా ఫంక్షన్స్ వచ్చాయనుకోండి చాలా పని ఉంటది. ఇంకోటి నెక్స్ట్ డే అయితే చిందరవందరంగా ఉంటది గదా! ఇంకా నాకు గూడా అలానే అనిపిచ్చింది. అది సెట్ గానీకైతే 1 డే అయితే పడుతుంది. ఇంకోటి రెస్ట్ ఉండదు. ఎలానో అనిపిస్తుందనమాట నాకైతే. ఇంకా పని మీద మీద పని ఉంటది గదా! రెస్ట్ అంటూ ఉండదు. ఇంకోటి మా వోడికైతే ఫీవర్ ఉంది గాబట్టి ఇంకా అదే స్ట్రెస్ నాకు ఎక్కువైందనమాట. మీరైతే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, సపోర్ట్